జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. 6 కష్టపడి పంటలు పండించే రైతన్నలు సకాలంలో యూరియా బస్తాలు దొరకకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. జమ్మికుంట మండలంలోని తనుగుల సొసైటీలో యూరియా కోసం రైతన్నలు గత కొద్ది రోజులుగా నిరీక్షిస్తున్నప్పటికీ యూరియా బస్తాలు అందటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండనక వాననక క్యూ లైన్లో నిలబడి యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ అధికారులు సైతం ఒక బస్తా కూడా రానటువంటి రైతులకు కాకుండా గతంలో ఇచ్చిన రైతులకే తిరిగి యూరియా బస్తాలు ఇస్తున్నారని ఆరోపించారు. పండించిన పంటకు సకాలంలో యూరియా అందనట్లయితే పూర్తి స్థాయిలో పంట నష్టపోయే అవకాశాలు ఉన్నాయని తమ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు గ్రామాల్లో ఉన్న రైతులకు యూరియా బస్తాలు అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వేరే మండలాలకు చెందినటువంటి రైతులు యూరియా కోసం తనుగుల సొసైటీకి రావడంతో యూరియా కొరత ఏర్పడుతుందని, రైతులు ఇబ్బంది పడవలసిన అవసరం లేదని, ప్రతి రైతుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఇల్లందకుంట, వీణవంక, జమ్మికుంట మండల కేంద్రాలలో రోజులు గడుస్తున్నప్పటికీ యూరియా సకాలంలో అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతన్నలు కోరుతున్నారు. పొద్దుగాల 7 గంటలకు వస్తే 7 ఒక్క ఊరి తనుగుల అంటారు, చెమ్మినపల్లె తనుగుల గండ్రపల్లెకి అవుతారట. మా విలాసారు కాగితాలు మనం ఆ రోజు మేము వచ్చినాడు 15 రోజుల కింద వచ్చినాడు, ఆ రోజు వచ్చినాడు లీస్టు ఒకటో నంబరు 2 సీరియల్ ప్రకారంగా ఇస్తాయి, నంబర్ తప్పనే అన్నారు. మా విలాసారు లీజు తీసి పక్క వారేసారు, వాళ్ళే పంచుకుంటారు. కర్రపల్లి వాళ్ళు, తనుగులోళ్ళు, పక్కపల్లి. మాకు ఒక బస్తీ పొద్దుగాల వచ్చినాం, మేము ఒక బస్తా కూడా ఇవ్వలేదు. ఇది వరకు 12 అయితే ట్రాక్టర్లలో మెలకపోతారు ఇక్కడ రైతులు, చుట్టూ రంగు ఉన్నది. మా విలాసార పొలకు ఒక్క బత్తి ఇచ్చలేదు. పొద్దుగాల వచ్చారు తెలంగాణ, ఇప్పటి వరకు ఎవరికి ఒక బత్తి ఒక్క బత్త మా ఇలాసారం లిస్టే లేదంటారు, ఇలాసారం లేనే లేదంటారు. ఇలా ఏవో దగ్గర పోతా చెప్తాడు, ఆయన తీసుకుంటాడు, నేను ఇస్తలేదు. ఈ పాస్ తంబు రైతుల తంబు పెట్టడం వలన కంపెనీ గతంలో ఆగస్టు 31 వస్తే సెప్టెంబర్ 1 దగ్గర పంపిణీ చేసినాం. తర్వాత ఇప్పుడు ఈరోజు స్టాక్ వచ్చింది, నిన్న సాయంత్రం స్టాక్ వస్తే ఈరోజు పంపించడం జరిగింది. ఇక్కడ వరకు అంటే ఇక్కడ రైతులు ఏమంటున్నారు కదంటే మా వ్యవసాయ భూమి లోకరించిన ప్రకారమే మేము బస్సాలు తీసుకుపోతున్నాం, మా మూల గ్రామాలకు విలాసాల గ్రామాలకు అప్పుడు అని చెప్పేసి రైతులు ఇక్కడ నీళ్ళ ఉన్న స్టాక్ ఇంకా మిగులుతాయి సార్, పంపిణీ చేయాలి మిగులుతాయి. కాకపోతే ఏంటంటే ఉన్న రైతులకు టోకెన్ల కన్నా సరికి ఎక్కువ ఉన్నది. కాకపోతే ఏంటంటే తమ్ము కూడా వీళ్ళకి తమ్ముడు అసలు ఓటీపీ చెప్పారంటే రైతులది వాళ్ళ బంధువులు బయట ఉంటే ఆధారు అడ్రస్ జమ్మికుంట మండలంలో ఉన్న వాళ్ళకి కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉండాలని చెప్పేసి మేము అంటే వాళ్ళు బయట ఉన్న అడ్రస్లు అంటే ఈ మండలంలో కాక వేరే మండలంలో వచ్చి ఇక్కడ గొడవ చేస్తాం సార్. ఉదయం 6 నుంచి 7 గంటల వచ్చి ఇప్పటి వరకు బస్తాలు ఎవరికైతే 3 సార్లు ఇచ్చారో, 3 సార్లు అంటే 3 సార్లు వచ్చినటువంటి బస్తాలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకే మళ్ళీ చిట్టీలు రాసి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి ఎక్కువ తక్కువ ఇవ్వడము, ఒక్కరికి ఇవ్వకపోవడం వలన ఇక ఉన్నటువంటి రైతులందరూ ఇబ్బంది పడుకుంటూ వాళ్ళకు బస్తా దొరకక ఈ పంటలు ఎండిపోతాయి అన్నటువంటి దిగ్భ్రాంతి ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క తనుగుల సొసైటీ లోపల ఈ సొసైటీలో ఉన్నటువంటి ఈ 4 గ్రామాలకు తప్పనిసరిగా ఇంకా ఎక్కువ యూరియా తీసుకొచ్చి తప్పనిసరిగా ఇస్తేనే మాత్రమే ఈ యొక్క లాస్ట్ పిడి ఉంటుంది. ఎందుకంటే అన్ని పొలాలు పుట్ట దశలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కీలకమైనటువంటి మందు వేసే వాళ్ళు ఉంటారు, కొందరు ఇప్పుడిప్పుడే మొన్న నాట్లు వేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ఏదైతే సీరియల్ ఉంటుందో ఆ సీరియల్ ప్రకారంగా వాళ్ళ పాస్బుక్ల ప్రకారంగా ఇవ్వాలి, కానీ వెనుక నుంచి కొందరికి ముందు నుంచి కొందరికి ఇవ్వకూడదని ఈ యొక్క రైతుల పక్షాన తెలియజేస్తున్నారు.